ఈలోపు తెల్లారిపోతుంది. అత్తగారొచ్చి కోడల్ని నిద్రలేపుతుంది. ఏమ్మా, ఇంట్లో పనులన్నీ వచ్చా? నువ్వు చేస్తావా లేకపోతే నన్ను చూపించమంటావా? ఏంటి మీరు నాకు చూపించేది? మా ఇంట్లో నా కింద 100 మంది పని మనుషులుంటారు. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. ఎంతమంది పనోళ్ళున్నా పెళ్లి చేసుకుని ఒకరింటికొచ్చాక అవి ఉండవు కదమ్మా. ఛీ, అసలు మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అనవసరంగా నాకిలా జరగాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నానంటున్నావు కదమ్మా. ప్రేమున్న చోట డబ్బు అవసరం లేదు. డబ్బు ఈరోజుంటది, రేపుండదు. మీ ఇంటి దగ్గర 100 మంది పనోళ్ళుండొచ్చు. మా అబ్బాయి ప్రేముండదు కదమ్మా. ఇక్కడ 100 మంది పనోళ్ళుండకపోవచ్చు. మా అబ్బాయి ప్రేమ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది కదా. సర్లే, డబ్బు లేనప్పుడు ఇలాంటి మాటలు చాలానే వస్తాయి అని చెప్పి ఆ అహంకారపు కోడలు ఇసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజేష్ అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా, అబ్బాయి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. ఎంత డబ్బుంటే మాత్రం అంత అహంకారమా? పోనీలేవే, ఇదంతా అబ్బాయికి చెప్పమాకు. మళ్ళీ వాడు మనసు బాధపడుతుంది. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా మనం ఒప్పుకుంది. సర్లే గాని నేను పనిలోకి వెళ్ళొస్తాను అని చెప్పి రాజేష్ వాళ్ళ నాన్న కోటయ్య పనిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఇలాగే ఇంట్లో కోడలు ఎంత అహంకారం చూపించినా కొడుకు కోసం అత్తగారు ఊరుకుంటూ అలాగే భరిస్తూ ఉండేది.